టీ20 ప్రపంచ కప్ జట్టులో యువ ఓపెనర్ శుభమన్ గిల్ చోటు దక్కించుకోలేకపోయిన సంగతి తెలిసిందే. దీనిపై కీలక వ్యాఖ్యలు చేశాడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. టీ20లో గిల్ పతనానికి ముమ్మాటికి రోహిత్ శర్మనే కారణమని చెప్పాడు. టీ20లో రోహిత్ శర్మ దూకుడైన ఆట తీరును ప్రవేశపెట్టాడు. ఆ దూకుడు శైలి వల్లే గిల్ తన స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. గత ప్రపంచ కప్ లో పవర్ ప్లే సమయంలో ప్రత్యర్థిని దెబ్బ కొట్టేందుకు రోహిత్ శర్మ దూకుడు స్వభావాన్ని చూపాడు. ఆ దూకుడే టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకునేలా చేసింది. ప్రస్తుత టీం మేనేజ్మెంట్ కూడా అదే పంతాను ఫాలో అయింది. టీ20లో టీమిండియా ఇప్పుడు పవర్ ప్లే లోనే ప్రత్యర్థిపై పైచేయి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఆ వ్యూహానికి అభిషేక్ శర్మ, సంజు శాంసన్ లాంటి ఆటగాళ్లు సరిపోతారని అశ్విన్ అన్నాడు. గిల్ కు టీం మేనేజ్మెంట్ సెలెక్టర్ల నుంచి పూర్తిగా సహకారం లభించినప్పటికీ ఆశించిన స్థాయిలో వేగంగా ఆడలేకపోయాడని అశ్విన్ గుర్తు చేశాడు. 36 మ్యాచ్ల్లో శుభమన్ గిల్ 1 సెంచరీ 3 హాఫ్ సెంచరీలు చేయగా సంజు శాంసన్ తక్కువ మ్యాచ్లోనే 3 సెంచరీలు బాదాడు. గిల్ స్ట్రైక్ రేటు 140.85 కాగా సంజు శాంసన్ స్ట్రైక్ రేటు 178.77 గా ఉంది. సౌత్ ఆఫ్రికా సిరీస్ లో శుభమన్ గిల్ గాయం కావడం, ఆఖరి మ్యాచ్ లో సంజు శాంసన్ అద్భుతంగా రాణించడం కూడా శుభమన్ గిల్ పతనానికి కారణమైందని అశ్విన్ వివరించాడు. ఏది ఏమైనా శుభమన్ గిల్ ఆట తీరు జట్టు కాంబినేషన్ దెబ్బతీస్తుందని అతనిని పక్కన పెట్టడం మంచి నిర్ణయమేనంటూ అశ్విన్ పేర్కొన్నాడు.